మరి ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకోబోతూ ఉన్నాం. మార్కు సువార్త 9వ అధ్యాయం మొదటి నుంచి మనం చదువుకుందాం. చదివినిపించండి. పరిశుద్ధుడా స్తుతి. హల్లెలూయా. మరి ఇక్కడ చూస్తున్నప్పుడు దేవుని యొక్క వాక్యంలో యేసుక్రీస్తు ప్రభువు వారు ఇచ్చిన సందేశం రూపాంతరపు అనుభవం. మరి దాదాపుగా ఈ యొక్క యెరూషలేము, ఇప్పటికీ మనం యెరూషలేము ప్రాంతానికి వెళ్తే ఆ స్థలాల్లో రూపాంతరపు కొండ అనేటువంటి ఒక కొండ ఇప్పటికీ మరి ఆ యొక్క ప్రాంతాల్లో ఉంటున్నట్లుగా మరి చరిత్ర చెప్తూ ఉంది. ఇది 3 దినాల ప్రయాణం ఉంటుందట ఈ కొండకి ఎక్కడానికి దాదాపు. మరి అయితే ఈ యొక్క మరి రూపాంతరపు కొండ అనుభవం మరి యేసుక్రీస్తు ప్రభువు వారు తన యొక్క మహిమను తన శిష్యులకు కనపరిచినటువంటి విధము. మరి ఆయన యొక్క మహిమను ఆయన శిష్యులకు ప్రభువు మరి కనపరిచాడు. మరి ఆ యొక్క కనపరిచినటువంటి ఆ యొక్క సందర్భాన్ని మనం గమనిస్తే నిజముగా అనేక విషయాలు ఈ యొక్క సందర్భంలో మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. యేసుక్రీస్తు ప్రభువు వారు తాను చెప్పినటువంటి ప్రతి మాట ఆయన శిష్యులు వినాలని, బలులు అర్పించట కంటే మాట వింట శ్రేష్టమని వాక్యం చెప్పని రీతిగా మరి ఆయనకు లోబడాలనే విషయాన్ని ఈ రూపాంతరపు కొండ నేర్పిస్తూ ఉంది. ఇంకా చెప్పాలంటే అనేక కొన్ని విషయాలు ఈ రూపాంతరపు కొండ అనుభవంలో నుంచి మనం నేర్చుకునే అవకాశం ఉంటుంది. అయితే మరొకసారి మీ అందరూ కూడా మీ బైబిల్స్ తెలిసి మళ్ళొకసారి ఆ యొక్క మాటలో చదువుదాం. ఒకసారి మీరందరూ కూడా మార్కు సువార్త 9వ అధ్యాయము మొదటి నుంచి మళ్ళొకసారి చదివినిపించి మీ అందరూ కూడా నిన్నోటి అందరూ చదవాలి. అందరూ మీ బైబిల్స్ ఓపెన్ చేసి చక్కగా, ఎందుకంటే అందరూ చదవాలి ప్రతి ఒక్కరు. హల్లెలూయా, హల్లెలూయా. ఇదంతా మీకు ఇప్పుడు అర్థమై ఉంటుంది. కాబట్టి ఇక్కడ రాయబడిన ఈ లేఖన భాగంలో మరి బ్రీఫ్గా మనం అర్థం చేసుకుంటే యేసుక్రీస్తు ప్రభువు వారు ఈ కొండపైన రూపాంతరం పొందడం అనేది మనం చూస్తూ ఉంటాం. ఆయన ప్రార్థన చేయుచుండగా ఈ కార్యం జరిగినట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఈ అనుభవం
మనకి నిర్గమకాండంలో మోషే యొక్క జీవితంలో మనం చూస్తాం. మరి చూస్తున్నప్పుడు మోషే దేవునితో మాట్లాడుతుండగా తన ముఖము ప్రకాశించింది. మరి నిజముగా అది దేవుని యొక్క మహిమ చేత అది ప్రకాశించినప్పుడు ప్రజలు మోషే యొక్క ముఖాన్ని మరి చూడలేకపోయారట. అంటే ఇక్కడ రాయబడినటువంటి ఈ యొక్క అనుభవం, మరి రూపాంతరపు అనుభవం అనేది మొట్టమొదట చేసేటువంటి గొప్ప కార్యం ఏంటంటే నిన్ను దేవుని యొక్క మహిమ స్వరూపంలోకి మారుస్తుంది. ఒక వ్యక్తి మారు మనసు పొందినప్పుడు, ఒక వ్యక్తి దేవుని సమీపిస్తున్నప్పుడు, ఒక వ్యక్తి ప్రార్థనలో ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు దేవుడు మొట్టమొదట అతనిని తన స్వరూపంలోకి మార్చుకుంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రూపాంతరపు అనుభవంలో 4 విషయాలు మనం మరి మాట్లాడుకుని మనము మన యొక్క వాక్య సందేశాన్ని ముగించుకుందాం. మొట్టమొదటి విషయం ఏంటంటే మరి నిజంగా 4 విషయాలు మనం దీంట్లో ధ్యానించవచ్చు. ఈ 4 విషయాలలో మొట్టమొదటి విషయం నేను ప్రారంభించేట ముందుగా మరి దేవుని సన్నిధానంలో మనము మరి ఈ యొక్క రూపాంతరపు అనుభవం గుండా ఎందుకు మరి నడవాల్సి ఉందనే విషయం కొరకు కొన్ని విషయాలు మనం ధ్యానం చేస్తే మనకు కొన్ని విషయాలు అర్థమవుతాయి. నిజముగా దేవుని యొక్క ఆ యొక్క కార్యాలని, దేవుని కార్యాలతోనే మనం సరిచూడాలి. ప్రకృతి సంబంధులు దేవుని కార్యాలని అర్థం చేసుకోలేరు. అవి వారికి వెరితనంగా అనిపిస్తాయట. ఆత్మానుసారంగా ఉన్నటువంటి వ్యక్తులే ఆత్మ సంబంధమైన విషయాల్ని అర్థం చేసుకుంటారట. లేకపోతే ఆత్మానుసారంగా లేకపోతే అవి మరి అర్థం చేసుకోలేరు అనేది దేవుని యొక్క వాక్యంలో స్పష్టంగా 1 కొరింథీ 2:13 నుంచి చూద్దాం. చూడండి ఒకసారి. 2:12 నుంచి చూడము ఒకసారి. 2:12 నుంచి 1 కొరింథీ చూడండి ఒకసారి. 2:12 1 కొరింథీ 2 దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకుంటుకై మనము లౌకిక ఆత్మను కాక దేవుని వద్ద నుండి వచ్చు ఆత్మను పొంది ఉన్నాము. మనుష్య జ్ఞానము నేర్పు మాటలతో కాక ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు ఆత్మ నేర్పు మాటలతో ప్రకృతి సంబంధి అయిన మనుషుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు. అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి. అవి ఆత్మానుభవం చేతనే వివేచింపదగును గనుక అతడు ఆత్మ సంబంధి అయిన వాడు అన్నిటినీ వివేచించును కానీ వివేచింపబడడు. హల్లెలూయా. అతను ఎవరి చేత నుండి వివేచింపడు. హల్లెలూయా. ఆత్మ సంబంధమైన విషయాలు దేవుని ఆత్మతోనే దాన్ని మనము వివేచించడానికి అవకాశం ఉంది. అందుకే మొట్టమొదట శరీరానుసారమైన మనసులో నుంచి మనము ఆత్మానుసారమైన మనసులోనికి మార్చబడాలి. మరి దాని కొరకే మనము దేవుణ్ణి సమీపిస్తున్నాం. మరి దాని కొరకే అనుదినం మనం ప్రార్థన చేస్తున్నాం. ఎప్పుడైతే ఆయన సన్నిధానంలో ప్రార్థనాపూర్వకంగా మనం కూడుకుంటామో, ఉదాహరణకి ఆవు ఉంటుంది. ఆ యొక్క ఆవు ఆహారం తిన్న తర్వాత ఏ ఆహారం దొరికితే ఆ ఆహారాన్ని మొట్టమొదట అది తినేస్తుందట. అయిపోయాక తీరిగ్గా కూర్చుని ఓ పక్క కూర్చుని ఖాళీ అయిన తర్వాత తిన్న ఆహారాన్ని మళ్ళీ వెనక్కి తెచ్చుకుని మళ్ళీ నవరం వేసుకుంటుందట. అట్లాగా చర్చిలో విన్న వాక్యం కావచ్చు, మనం అనుదిన చదివిన వాక్యం కావచ్చు, మనం ఏదైతే వాక్యం చదువుతున్నామో
ఈ చదువుతున్నటువంటి వాక్యము నీవు ఎక్కడ అది నీ హృదయంలో రూపాంతరపరచబడుతుంది అని అంటే, దేవుని సన్నిధిలో ప్రశాంతతగా, ప్రభు సన్నిధిలో ఒంటరిగా ప్రార్థనకు నువ్వు ఉపక్రమించినప్పుడు కొన్ని విషయాలు నీకు దేవుడు ఆ వాక్యం ద్వారా అర్థమయ్యేలాగా దేవుడు చేస్తాడు. అలా చేస్తున్నప్పుడు అది మామూలుగా గందరగోళంలో కూర్చుని అందరిలో కూర్చుని ప్రార్థన చేస్తే అయ్యేది కాదు. అందరిలో కూర్చుని ప్రార్థన చేసే విధానంలో కాదు. ఒక మరి గంట ప్రార్థన చేస్తే కొన్ని గంటల ప్రసంగం మనకు అర్థమవుద్ది. కొన్ని గంటల ప్రసంగం మనకు అర్థం అవ్వాలి అని అంటే ఆ యొక్క వినేయడం మాత్రమే కాదు, ఖచ్చితంగా దానికి అనుగుణంగా ప్రార్థన కూడా చాలా అవసరం. అందుకే పెద్ద పెద్ద దైవజనులు, మరి ఆత్మీయులైనటువంటి వారు ప్రసంగించిన తర్వాత 15-20 నిమిషాలు మళ్ళీ ప్రార్థన నడిపిస్తారు. నువ్వు ఎంత ప్రసంగం చేయి, చివర 15 నిమిషాలు 20 నిమిషాల్లోనే ఆడికి కార్యం జరిగేది. ఆడికి కరెక్ట్గా అది రూపాంతరపరచబడేది. చివరి 5-10 నిమిషాలు ఆ కన్నీటితో చేసే ఆ యొక్క ప్రార్థనలోనే ఆ యొక్క వ్యక్తి ఆధ్యాత్మికంగా కట్టబడతాడు. కాబట్టి ఆత్మీయులైనటువంటి వారు, అభిషక్తులైనటువంటి దైవజనులు ప్రసంగించిన తర్వాత వాళ్ళు ప్రార్థనలోకి తీసుకెళ్ళిపోతారు సంఘాన్ని. ఆ తర్వాత మరి ముగింపు ప్రార్థన అనేది చేస్తూ ఉంటారు. గల కారణం ఏంటంటే, ఎంత నువ్వు ప్రసంగం చేయి, ప్రార్థన లేకపోతే, ప్రార్థన జీవితం, భక్తి జీవితం లేకపోతే ఆ ప్రసంగం ఖాళీ రూపం దాల్చదు. కోడి ఎన్ని గుడ్లు పెట్టినా అది మళ్ళీ పొదగాలి. దాన్ని వెళ్ళి ఆ గుడ్డు మీద అది కూర్చుని అది పొదిగితేనే, అది కూడా 21 రోజులు పొదిగితేనే గుడ్డులోంచి పిల్ల వస్తుంది. 15 రోజులు పొదిగాను కదా అని పక్క కూర్చుందనుకో, గుడ్డులోంచి పిల్ల రాదు. అట్లాగా అది ఆ గుడ్డు పగిలి పిల్ల వచ్చేంత వరకు కూడా 21 రోజులు కూడా ఆ గుడ్డు మీద కూర్చుని అది పొదుగుతూ ఉంటుంది. అలాగే బిడ్డ గర్భంలో పడిన తర్వాత 9 నెలలు తల్లికి హత్తుకుని తల్లితో కమ్యూనికేషన్ కలిగి మరి మానవ సంబంధమైనటువంటి సంతానం కూడా 9 మాసాలు పూర్తయితేనే పరిపూర్ణమైన శిశువు మరి తయారయ్యి అది బయటకు వస్తుంది. అట్లాగా ఒక సంబంధం దేవుడు సృష్టిలోనే ఏర్పరిచాడు. కాబట్టి కొన్ని సృష్టిలో విషయాలు మనకు చూస్తే ఆ విషయాలన్నీ కూడా మనకి ఖచ్చితంగా అర్థమవుతాయి. అట్లాగా దేవుని వాక్యము మనలో కార్యరూపం దాల్చాలి అని అనుకున్నట్లయితే, చదివేస్తాను వాక్యం కూడా, నేను కూడా 1 గంట వరకు బైబిల్ చదివి మళ్ళా ప్రార్థన పూర్వకంగా మళ్ళీ ప్రార్థన చేసుకుంటూ మళ్ళీ ప్రార్థన చేస్తూ చదువుతాం. మళ్ళీ ప్రార్థన అయిపోయాక కూడా ఆ యొక్క బైబిల్ రీడింగ్ అయిపోయాక కూడా మళ్ళీ కూర్చుని ఆ యొక్క మాటల్ని మనన చేసుకోవడం, ప్రార్థనలో వాటిని తలంచుకోవడం. అలా ప్రార్థనలో తలస్తూ ఉన్నప్పుడు అది ఆ వాక్యం మనలో కార్యరూపం దాలుస్తుంది అన్నమాట. మరి నిజంగా అందుకే యేసుక్రీస్తు వారు కూడా ప్రకటించిన తర్వాత ప్రార్థించే ఒక భారాన్ని పెట్టుకుని, ఆయనే దైవకుమారుడికే లోకం నుంచి ప్రత్యేకించబడి 3 దినాలు ప్రయాణం చేసి ఆ రూపాంతర కొండకి వెళ్ళి ప్రార్థన చేశాడని అంటే, ప్రార్థనకు ఎంత ప్రాధాన్యత ఉందో మనం ఆలోచన చేయాలి. చాలా నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం. ఈ వ్యక్తిగత ప్రార్థన వచ్చేటప్పుడు చాలా నిర్లక్ష్యంగా ఉంటాం. సంఘంగా ప్రార్థన చేస్తాం, వ్యక్తిగతంగా సమయం ఎంత గడుపుతున్నావు నీ మనసు తెలిసేది. వ్యక్తిగతంగా నువ్వు కూర్చున్నప్పుడే నీ మనసు ఏంటి నీకు అర్థమవుతుంది. అసలు నీ మనసు నీకు అర్థమైతేనే కదా ఇతరులకు నువ్వు ఆశీర్వాదకరంగా ఉండేది. నువ్వేంటో అసలు నీకు అర్థమైతేనే కదా అసలు నీకు అర్థం అవడానికి. దేవుడు ఒంటరి ప్రార్థన ఎందుకు పెట్టాడంటే, మనం ఏంటో అనేది మనకు అర్థమవుతుంది. దాంట్లో మన యొక్క లోపాలు ఏంటో తెలుస్తాయి, మనలో ఉన్నటువంటి తప్పిదాలు ఏంటో బయటపడుతూ ఉంటాయి. మనం ఒంటరిగా కూర్చొని ఆలోచన చేస్తున్నప్పుడు మనలో ఉన్నటువంటి అపరాధాలు ఏంటో బయటపడుతూ ఉంటాయి. అవన్నీ ఒప్పుకోవడానికి వీలవుతుంది, అవి సరి చేసుకోవడానికి వీలవుతుంది. దానికి అనుగుణంగా దేవుని కొరకు ఒక ఉన్నతమైన స్థితిగతుల్లో మార్చబడడానికి వీలవుతుంది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారు కూడా రాత్రంతా ప్రార్థన చేసేవాడట. ప్రార్థనలో ఆయన కనిపెట్టుకునేవాడు. ఎందుకు? మనకు మాదిరి చూపాలి. ఎందుకు? దేవుని సన్నిధిలో లేకుండా ఏ వ్యక్తి కూడా మరి ఆయన స్వారూప్యాన్ని సాధించలేడు. ఆ స్వారూప్యాన్ని సాధించలేడు. ఆయన ప్రార్థించి ఒక్కసారి ఆయన రూపాంతర అనుభవాన్ని మరి పొంది
దాన్ని పొందిన దాని శిష్యులకు చూపించాడు. ఎందుకు అని అంటే మీరు కూడా ప్రార్థించి 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 ఇట్లాంటి అనుభవాన్ని, స్వారూప్యాన్ని పొందాలి అనేది మరి వారికి దైవకుమారుడు దేవుడు నేర్పిస్తూ ఉన్నాడు. మన జీవితాల్లో కూడా ప్రార్థన అనేది దేవుడు మనకిచ్చిన ఒక గొప్ప భాగ్యము. రూపాంతరపు కొండ అనుభవాల్లో మొట్టమొదట మన ముఖము ప్రకాశించినట్లుగా, రూపాంతరపరచబడినట్లుగా మనము శ్రేష్టమైన మరి ప్రార్థన అనుభవాన్ని కలిగి ఉండాలనే విషయాన్ని ఈ యొక్క రూపాంతరపు కొండ అనుభవం మనకి నేర్పిస్తూ ఉంది. యేసుక్రీస్తు ప్రభువు వారు కూడా ఆయన శిష్యులతో కలిసి ప్రార్థిస్తున్నాడు. అందువల్ల మనము కూడా ప్రార్థించే ఆ యొక్క అనుభవాన్ని ఇక్కడ తప్పకుండా అలవర్చుకోవాలనే విషయాన్ని దేవుడు మనకి ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. ఎందు నిమిత్తం అంటే మన ముఖములు దేవుని యొక్క మహిమ ప్రకాశం చేత ప్రభు యొక్క స్వారూప్యంలాగా అవి ఆ యొక్క ముఖములు మార్చబడాలి. ప్రభు యొక్క స్వారూప్యం మనము సంతరించుకోగలగాలి. రూపాంతర అనుభవంలో ఏం జరిగింది? యేసయ్య యొక్క ముఖం ప్రకాశించడం, ఆయన వస్త్రాలు ప్రకాశించాయట. అట్లాంటి అనుభవాలు, నీ రక్షణ వస్త్రాలు ప్రకాశించాలి, నీ ముఖము ప్రకాశించాలి, ప్రభు సన్నిధిలో నీవు ప్రకాశవంతంగా మార్చబడాలి. అప్పుడు ఏం జరుగుతుంది? ఎప్పుడైతే దైవిక స్వారూప్యంలోకి నీవు వచ్చావో అప్పుడు దేవుని వాక్కు నీకు వినబడుతుంది. తదుపరి ఏం జరిగిందంటే మోషే, ఏలియాలు ప్రభు దగ్గరకు వచ్చారట. ఎందుకు మోషే, ఏలియాల యొక్క ప్రస్తావన? మోషే దేవుని సన్నిధానంలో మరి కట్టడలు నియమించడానికి, ప్రజలకు కట్టుబాట్లని నేర్పించడం కొరకు దేవుడు ఆయన ప్రజలని కట్టడి చేయడానికి మోషేని దేవుడు మరి పిలుచుకున్నాడు. మోషే ప్రజల్ని కట్టడి చేస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే నీ జీవితంలో మరి ప్రార్థన ద్వారా ఆయన స్వారూప్యంలోకి మార్చబడ్డామో నీ జీవితం కట్టబడుతుంది. కట్టుబాట్లకి కట్టడకు ఒప్పుకుంటావు. లేకపోతే ఏంటి స్వేచ్ఛ లేకుండా, సమాధానం లేకుండా ఏంటిది అని చెప్పేసి మాట్లాడుతూ ఉండే పరిస్థితి. ఎందుకు తెలియదు, గ్రహింపు లేదు, ఏమాత్రం గ్రహింపు లేదు. నిన్న ఒక వీడియో చూస్తున్నప్పుడు టీచర్ గారు పిల్లలతో చెప్తుంది ఏంటంటే, స్వాతంత్ర సమరయోధులు మరి మన దేశం కోసం, స్వాతంత్రం కోసం పోరాడారు అని చెప్పి ఆ వీడియోలో టీచర్ గారు పిల్లలకి చెప్తుందన్నమాట. కార్టూన్ అది మరి చెప్తే పిల్లలకి కూడా ఒక నూతనమైనటువంటి ఒక రివైవల్, ఒక ఉద్యమం వారిలో మొదలైంది. ఏంటంటే మనకు నిజమే మన దేశస్తులు ఎలాగైతే స్వాతంత్రం సంపాదించారో మనం కూడా మన స్కూల్లో స్వాతంత్రం సంపాదించుకోవాలని వాళ్ళు బయలుదేరారట. ఏంటంటే క్లాస్ రూమ్లో టీచర్ గారు తిననివ్వట్లేదట. కాబట్టి దాని గురించి స్వాతంత్రం కావాలని పోరాడాలని ఒకళ్ళు వేసాడట. మరి ఇంకొక బాబు లేసి నన్ను క్లాస్లో నిద్రపోనివ్వట్లేదు క్లాస్ చెప్తుంటే, కాబట్టి నిద్రపోవడానికి నాకు స్వాతంత్రం ఇవ్వాలి అని చెప్పి ఇంకో బాబు లేసాడట. ఇంకొకడట మరి అదేంటంటే హోంవర్క్ చేయమంటున్నారు. వాస్తవానికి మా నాన్న బోలని డబ్బులు ఖర్చు పెట్టి స్కూల్లోకి పంపిస్తే ఇంటికి హోంవర్క్ ఇవ్వడం ఏంటి అన్నాడు ఇంకొకటి. హోంవర్క్ లేకుండా చేయాలి స్వాతంత్రం కోసం. ఇలాగా ఎవరి యొక్క కాజెస్ వాళ్ళు పెట్టుకుని స్వాతంత్ర పోరాటం చేయడానికి నిలబడ్డారట వీళ్ళందరూ కూడా. నిజంగా స్వాతంత్రం, నాకు అది వీడియో చూసి నవ్వు వచ్చింది. ఆ యొక్క ఏంటంటే ఇంకా చాలా ఉన్నాయి దాంట్లో. మరి ఏంటంటే కొన్ని మరి విషయాలు మనకి లోకంలో కూడా అలాగే ఉంది పరిస్థితి, లోకంలో కూడా అలాగే ఉంది. ఆ టీచర్ గారు సరే అయితే టీచర్స్ కూడా లేసారు, మాకు కూడా స్వాతంత్రం కావాలని. ఏంటంటే మేము చెప్తే వాళ్ళు ఇంట్లేదు, వినేలాగా వినకపోతే నాలుగు పీకేలాగా వాళ్ళకి నాకు కూడా స్వాతంత్రం కావాలని వాళ్ళు లేసారు. ఏంటంటే ఇక అలాగా వరుసగా లేచి నుంచుని కార్టూన్ అనమాట. అప్పుడు తర్వాత రెండు గ్రూపులని కూర్చోబెట్టారు పెద్దలు. కూర్చోబెడితే టీచర్స్ పిల్లలు మాట్లాడుకున్నారు. ఓ మేడం గారు లేచి చెప్తారు, మీకు మంచి స్వేచ్ఛ ఉంటుంది వచ్చే రోజుల్లో, అయితే మీరు చక్కగా చదువుకుంటే చక్కటి స్వతంత్రం మీకు కలుగుతుందని చెప్పి ఆవిడ మరి లాస్ట్కి ఆ కార్టూన్ని
ముగించింది. ఏదేమైనప్పటికీ కూడా మరి చెప్పాలని అంటే ఏమని చెప్పిందంటే, మీకు అన్నిటి విషయాల్లో స్వాతంత్రం వస్తుంది, మీరు అడిగిన అన్నీ కూడా ఎంత కావాలంటే అంత తినొచ్చు, ఎంత కావాలంటే అంత పడుకోవచ్చు, అయితే మీరు ఏం చేయాలి తెలుసా, చక్కగా చదువుకోవాలి అని మంచి మాట ఆవిడ చెప్పి ఆ కథని ముగించింది. మరి ఏదేమైనప్పటికీ కూడా నేను చెప్పే మాట ఏంటంటే, స్వేచ్ఛ స్వతంత్రం అనేటువంటి ఈ విషయాలు వచ్చేటప్పటికి మరి నిజంగా ఇవి ఒక విధంగా ఒక వ్యక్తులు కొంతమంది వ్యక్తులకు ఇబ్బంది కలిగించే విధంగా ఉండేది కాదు మన స్వేచ్ఛ. మనల్ని మనము హాని చేసుకునే విధంగా ఉండేది కాదు స్వేచ్ఛ. కొన్నిసార్లు మనకి హార్మ్ఫుల్గా మనకు హాని అయినప్పటికీ కూడా దాంట్లో కూడా మనము దాన్ని కూడా ఆశిస్తూ ఉంటాం. అలాంటి వాటిని కూడా మనం ఆశిస్తూ ఉంటాం. మనకెంతో ప్రమాదకరం అనిపించింది కూడా మనం కోరుకుని మనం ఏం చేస్తూ ఉంటాం అంటే, వాటిని అనుభవించలేకపోతున్నందుకు అవి మనకు అనుభవించకుండా అడ్డగిస్తుంటే మనల్ని బంధిస్తున్నారని అనుకుంటాం. మరి నిజంగా దేవుని వాక్యం వచ్చినప్పుడు కూడా కొంతమంది ఇలా చిన్నపిల్లలు చేష్టలాగా వాళ్ళకి మేలైంది అనిపించినప్పుడు దేవుడు బోధించినప్పటికీ కూడా అది బంధిస్తున్నారు, ఇక్కడ ఫ్రీగా లేదు, ఫ్రీగా ఉండలేకపోతున్నాం అని ఫీల్ అయ్యేవాళ్ళు లేకపోలేదు. కాబట్టి దేవుని యొక్క మరి సన్నిధానంలో మరి దేవుడు మనకిచ్చినటువంటి ప్రతి ఆజ్ఞ, ప్రతి కట్టడ ఎట్లాంటిది అని అంటే, దేవుని యొక్క మరి సన్నిధానంలో ఆయన నామ మహిమ కొరకు దేవుడు మనల్ని సృజించుకున్నాడు. మన మేలు నిమిత్తమే, మన ఆశీర్వాదం నిమిత్తమే దేవుడు ప్రతి మాటని మనకు దయచేస్తున్నాడు, ప్రతి ఆజ్ఞను దయచేస్తున్నాడు. కాబట్టి మనం ఆ యొక్క మాటలను పాటించడం ద్వారా మనకు అదెంతో ఆశీర్వాదం, దీవెన. మరి ఆ విషయాల్ని మనం పాటిస్తున్నప్పుడే మనకు అర్థమవుతుంది అందులో ఉన్నటువంటి ఆశీర్వాదం ఎంత ఉందో, అందులో ఎంత ఆనందం ఉన్నదో, అందులో ఎంత సంతోషం ఉందో. మరి ఆ విషయాలు మనకు అర్థం కావాలి అని అంటే, ఫస్ట్ నీవు మొదట సమాజానికి లేదా మరి సమూహాలకి దూరంగా మరి ఒక పర్సనల్ టైమింగ్లోకి, పర్సనల్ వేలోకి రావాలని దేవుడు కోరుతున్నాడు. ఈ పర్సనల్ వే అంటే ప్రార్థనా జీవితం, వ్యక్తిగత ప్రార్థనా జీవితం. ఎప్పుడైతే వ్యక్తిగత ప్రార్థనా జీవితం ఎంత ప్రాముఖ్యమైంది అని అంటే, దేవుడు అబ్రహామునకు ప్రత్యక్షమై నువ్వు లేచి నీ తండ్రి ఇంటిని, నీ దేశమును, నీ ఇంటి వారిని విడిచి నేను నీకు చూపించబోయే దేశానికి రమ్మని చెప్పాడు. ఎప్పుడైతే ఆ వ్యక్తి ప్రత్యేకించబడి మరి బయటికి రావడానికి ఇష్టపడ్డాడో, ఆ వ్యక్తి దీవించబడి ఒక దేశముగా అతని సంతానాన్ని దేవుడు ఆశీర్వదించాడు. మన జీవితాల్లో కూడా ఒంటరిగా మరి దేవుని సన్నిధానంలో మరి ప్రార్థనా జీవితాన్ని, భక్తి జీవితాన్ని అలవర్చుకోగలిగితే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు. ఈ దీవెన ఆశీర్వాదం మనకు మరి కనిపించడం కొరకు నిజంగా ప్రార్థనా జీవితాన్ని, భక్తి జీవితాన్ని దేవుడు మనకి ఇచ్చిన ఆధిక్యతని దేవుడు ఆయన సన్నిధానం నుంచి మనకి దేవుడు కోరుతూ ఉన్నాడు. కాబట్టి ఎప్పుడైతే ఈ ఒంటరిగా ఎప్పుడైతే ప్రార్థన అనేటువంటిది మరి కలుగుతుందో, ఆటోమేటిక్గా నువ్వు ఆయా బంధకాల నుంచి విడిపించబడతావు. ముసుగు తొలగిపోయినట్లుగా, మబ్బు తొలగిపోయినట్టుగా నీకు కొన్ని విషయాలు అర్థమయ్యేలా దేవుడు చేస్తాడు. అలా అర్థమైన తర్వాత కట్టడి విధించారనుకోండి, అప్పుడు ఆ కట్టుబాట్లు అర్థమవుతాయి. ఆ కట్టుబాట్లు కరెక్ట్గా నిలబడగలుగుతావు. అప్పుడు కట్టుబాటు, అప్పుడు క్రమం, అప్పుడు విధానం. రూపాంతర అనుభవం లేకుండా ధర్మశాస్త్రం వస్తే ఎలా ఉంటుందని అంటే, మరి ఇశ్రాయేలీలు ఎలా అయితే భయంతో భక్తి చేస్తున్నారో, భయంతో భక్తి చేస్తూ దేవుని సన్నిధానానికి వాళ్ళ హృదయాలు ఎలా అయితే దూరంగా ఉన్నాయో, మనము కూడా అలాగే ఏదో శాపం వస్తుందనో, ఏదో రోగం వస్తుంది, ఏదో సంథింగ్ ఏదో జరుగుతుందనో భయానికి భక్తి చేస్తావు, కానీ ప్రేమతో భక్తిలోనికి కొనసాగలేవు. కాబట్టి నిజంగా మోషే అనేటువంటి ఏలియాలు ఇక్కడ మనకు ఒక శ్రేష్టమైన విషయాన్ని మరి సూచిస్తూ ఉన్నారు. ఒంటరి ఆ యొక్క ప్రార్థనలో ప్రభు స్వారూప్యం పొందావు. ప్రభు స్వారూప్యం పొందిన తర్వాత నీకు కొన్ని నియమాలు చెప్తే ఆ విషయాలు అర్థమవుతాయి. మోషే ఎప్పుడు ఆ యొక్క నియమాలు తీసుకున్నాడు, ఎప్పుడు మోషేకి ఆ యొక్క నియమాలు బయటకు వచ్చాయి. 40 రాత్రులు 40 పగళ్ళు ప్రభు సన్నిధానంలో గడిపిన తర్వాత దేవుడు ఆ ఆజ్ఞల్ని దయచేశాడు. ఆజ్ఞలు ముఖ్యం కాదు,
మొదట దేవునితో నీకు సంబంధం ముఖ్యం. అందుకే ఖచ్చితంగా ఆజ్ఞల గురించి, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ గురించి మన చర్చిలో ముందుకు ప్రస్తావన చేయలేకపోవడం గల కారణం ఏంటంటే, దేవునితో హృదయ సంబంధం లేకుండా ఆ వ్యక్తికి ఎన్ని కట్టడలు చెప్తే ఏం ప్రయోజనం? నేను ఎన్ని రూల్స్ చెప్పినా దానివల్ల ఏం ప్రయోజనం లేదు. హృదయపూర్వకంగా దేవుని ఆరాధించాలి తప్ప నేను రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చెప్పినంత మాత్రాన మీ సంఘస్థులకు చెప్పరా అంటే మీరు వాళ్ళ ప్రవర్తన ఈ రకంగా ఉంది. మొదటి తెలియదు ఆలేరావు వాడికి నేను ఎస్ఐ టైప్ క్వశ్చన్స్ ఎలా చెప్తాం, అంతే కదా. అలా అనేటువంటి ఎంపీసీటీలో రాని వ్యక్తికి మనము ఎస్ఐ టైప్ క్వశ్చన్స్ చెప్తే ఏం ప్రయోజనం? వాడికి మనం ఏం చెప్తే ఏం ప్రయోజనం? దేవునితో హృదయ సంబంధం నేర్పించాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవునితో హృదయ సంబంధం ఒక వ్యక్తికి ఏర్పడినప్పుడు ఆ తర్వాత కట్టడ గురించి చెప్పింది వాక్యం. రూపాంతరకుండా అనుభవంలో అదే నేర్పిస్తున్నాడు దేవుడు. మోషేని దేవుడు అక్కడ ప్రస్తావించడం గల కారణం ఏంటంటే, మరి నిజంగా మోషే, ఏలియాలు ఒక ఉద్దేశంతో అక్కడికి వచ్చారు. అయితే ఉద్దేశం అక్కడ ఉన్నటువంటి మాట, వారు యెరూషలేములో యేసయ్య చేసేటువంటి నిర్గమాన్ని గురించి ప్రవచించడానికి వచ్చారు. అయితే ఇక్కడ మనము ఈరోజు వాక్య సందేశం గురించి నేను చెప్తున్నాను. మోషే అనే దేవుడు రూపాంతరకుండా అనుభవంలోకి తీసుకొస్తున్నాడు అంటే, కట్టడలు, కట్టుబాట్లు కూడా అవసరమనే విషయాన్ని వాక్యం ద్వారా దేవుడు మనతో ఈ మధ్యాహ్నకాల సమయంలో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని సన్నిధానంలో దేవునితో నీకు హృదయ సంబంధం ఏర్పడింది, దేవునితో హృదయపూర్వక సంబంధం ఏర్పడింది. మంచి ప్రార్థన చేస్తున్నావు, కన్నీళ్ళు ప్రార్థన చేస్తున్నావు. నువ్వు కన్నీళ్ళు కారిస్తే అద్భుతాలు జరుగుతున్నాయి, నువ్వు ప్రార్థన చేస్తే ఆశ్చర్యకార్యాలు జరుగుతున్నాయి, గొప్ప కార్యాలు జరుగుతున్నాయి. మరి నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు అద్భుతాలు జరిగిస్తున్నాడు. నువ్వు ప్రార్థిస్తుంటుంటే ఆటోమేటిక్గా పరిస్థితులు మారుతున్నాయి, దయాలు పోతున్నాయి, మరి ఆటోమేటిక్గా ప్రార్థనాంశాలు నెరవేర్చబడుతున్నాయి. ప్రార్థనాంశాలు నెరవేర్చబడుతున్నాయి అని అంటే ఇక అక్కడితో ఆగిపోవడం సర్వసాధారణంగా ఏం జరుగుతుందంటే అక్కడితో ఆగిపోతారు. ఆత్మీయ జీవితంలో ప్రార్థనలు జరుగుతున్నాయి. ఏం ప్రార్థిస్తే ఆ ప్రార్థనాంశం నెరవేర్చబడుతుంది, ఏమి మరి తలపెడితే అది నెరవేరుతుంది. ఇక అదే భక్తి జీవితం అనుకుంటారు, అదే భక్తి జీవితం, అదే విశ్వాస జీవితం. ప్రార్థన నెరవేర్చబడితే అదే చాలు అనేటువంటి ఒక భావన కనపరుస్తూ ఉంటారు. నిన్న విషయం చెప్పనా, మరి దేవుని యొక్క సన్నిధానం నేను మాట జ్ఞాపకం చేయనా, ప్రార్థనలు దేవుడు విని ప్రత్యుత్తరాలు దయచేసినంత మాత్రాన దేవుడిని ఎందుకు సంతోషిస్తున్నాడనే మాట అది పొరపాటు మాట. ప్రార్థన వింటాడు దేవుడు. దయనీయంగా ఉన్న పరిస్థితుల్లో చేసిన ప్రార్థన వింటాడు. నీవు దేవునికి దూరంగా ఉండి చేసే ప్రార్థనలు కూడా దేవుడు వింటాడు. మరి ఎందుకు అనంటే, నెహెమియా వారు బానిసత్వంలో భయంకరమైన విగ్రహారాధన సంబంధమైనటువంటి విధానాల్లో ఉంటే ఒక క్షణం ప్రార్థన చేస్తే వాళ్ళ ప్రార్థన దేవుడు వినేవాడట. ఒక క్షణంలోనే ప్రార్థనలు చేసేవారట. వాళ్ళు తక్కువ టైం పని చేసుకుంటూ ప్రార్థన చేసుకోవాల్సిన పరిస్థితి, వాళ్ళు బానిసలుగా ఉన్న కారణంగా. అన్యజనుల్లో ఉన్నటువంటి వారు, దానియేలు, షడ్రకు, మేషకు, అబేద్నెగోలు అనేటువంటి వారు వాళ్ళు పని చేసుకుంటూ వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉంటుంటే దేవుడు విన్నాడు. దేవుని మంచితనం అది, దేవుని ప్రేమ. అంటే వారు నిజముగా ఆయన చిత్తానుసారంగా, ఆయన ఉద్దేశానుసారంగా ఉన్నారనే అర్థం. అలా ఉంటే కనుక వాళ్ళు అక్కడికి రారు. దట్స్ ఆ పాయింట్ ఆఫ్ ప్లేస్కి వారు రారు. ఎందుకు? వాళ్ళు ఒకప్పుడు అలా లేరు, కానీ అక్కడికి వెళ్ళాక వాళ్ళకి జ్ఞానం కలిగింది, వాళ్ళకి బుద్ధి కలిగింది. మరి ఆ బానిస దేశంలో వాళ్ళకి జ్ఞానం వచ్చింది, బుద్ధి కలిగింది. కాబట్టి వాళ్ళు బుద్ధి తెచ్చుకుని దేవుని సన్నిధానంలో దేవుడిని జ్ఞాపకం చేసుకున్నారు. కాబట్టి మరి దేవుడు అక్కడ వాళ్ళని నిలబెట్టుకున్నాడు. వాస్తవానికి బయలుదేరేటప్పటికే అలాంటి పరిస్థితులకు ఉంటే కనుక, బయలుదేరేటప్పటికే ఆ చెరలోకి వెళ్ళేటప్పటికే ఆ పరిస్థితులకు ఉంటే కనుక నెహెమియా, షడ్రకు, మేషకు, అబేద్నెగో, దానియేలు వీరెవరూ కూడా చెరలోకి వెళ్ళరు. మరి కాబట్టి దేవుని సన్నిధానంలో నేను చెప్పే మాట ఏంటంటే, అంటే వాళ్ళు కరెక్ట్ పొజిషన్లో ఉన్నారా? కరెక్ట్ పొజిషన్లో వాళ్ళు లేరు.
ఉండుంటే కనుక వారు ఆ యొక్క చెరలోకి వెళ్ళుండేవారు కాదు. కానీ చెరలోకి వెళ్ళిన తర్వాత ఆ కోడా దెబ్బలకి, ఆ యొక్క బానిసత్వ విధానాలకి వాళ్ళకి కొంత మెలకు వచ్చింది. అయ్యో, మా దేవుని మేము జ్ఞాపకం చేసుకుని ఉన్నట్లయితే, మా దేవుని మేము తెలుసుకున్న దాని ప్రకారం జీవించినట్లయితే తప్పకుండా మేము తప్పించబడేవాళ్ళం. ఎందుకు అని అంటే, మరి కొంతమందినిగా మరి బబులోను రాజు కొద్దిమందిగా వాళ్ళని తీసుకెళ్ళేవాడు. 2-3 ట్రిప్పుల్లో వాళ్ళని తీసుకెళ్ళాడు. మారుతారేమో అని చెప్పి ఉద్దేశంతో చివరాక కూడా కొంతమందిని వదిలిపెడితే వాళ్ళు కూడా మరి చాలా భయంకరమైన విధానాల్లో వాళ్ళు ప్రభువుకు వ్యతిరేకంగా జీవించారు. ఏదేమైనప్పటికీ కూడా దేవుడు సమూలంగా ఎవరిని కూడా నాశనానికి అప్పగించడం. కాబట్టి వారు సరైనటువంటి హృదయం వారికి లేదు. కాబట్టి బయలుదేరే టైంకి మరి ఆ యొక్క పరిస్థితులు వాళ్ళకు ఉన్నాయి. అలాగా వాళ్ళ ప్రార్థనలు ఆ యొక్క చెరలో వాళ్ళు ప్రార్థన చేశారు. ఆ చిన్నపాటి ప్రార్థన దేవుడు విని వారి కొరకు దేవుడు అద్భుతాలు చేశాడు. చేసినంత మాత్రాన వాళ్ళ పక్షంగా దేవుడు సుముఖంగా ఉన్నాడా అని అంటే సుముఖంగా లేడనే మనం చెప్పాలి. సుముఖంగా లేడనే చెప్పాలి. అయితే ప్రార్థన విన్నాడు కదండి. నెహెమ్యా ప్రార్థన విన్నాడు, మరి దానియేలు షడ్రకు మేషకు ప్రార్థన విన్నాడు కదండి, ఎన్నో అద్భుతాలు చేశాడు కదండి అని అనొచ్చు. కానీ ఆ చెర కూడా ఉండదు. పరిపూర్ణత అక్కడ ఉంటే ఆ చెర వాళ్ళకు ఉండదు. కాబట్టి నేను చెప్పే మాట ఏంటంటే, దేవుని యొక్క సన్నిధానంలో ప్రార్థనలు వింటే ప్రార్థనలకు ప్రత్యుత్తరాలు వస్తే మరి దేవుడు మన యందు సంతోషిస్తున్నాడు అనేటువంటి మాట అది పొరపాటే ఒక రకంగా. కాబట్టి మధ్యాహ్న కాల సమయంలో దేవునితో ఒక మాట నేను జ్ఞాపకం చేస్తున్నాను. రూపాంతర కొండపు అనుభవంలోకి నువ్వు వస్తున్నావు, ఆయన స్వారూప్యంలోకి నువ్వు మార్చబడుతున్నావు, ప్రార్థనా జీవితాన్ని భక్తి జీవితాన్ని అలవర్చుకుంటున్నావు, ప్రార్థిస్తున్నావు, ప్రార్థనలో ముందుకెళ్తున్నావు. అయితే కట్టుబాట్లకి వాక్యం చేత కట్టబడడానికి నువ్వు ఇష్టపడుతున్నావా? మరి నీ జీవితంలో మరి మనం మానవ జీవితంలో కట్టకుండా ఏ ప్రదేశం ఉంది చెప్పండి? ఏ వస్తువు ఉంది కట్టకుండా? మనం వాడే ప్రతి వస్తువు, మీరు కూర్చున్న కుర్చీ కూడా 4 కాళ్ళ మధ్యన అది కట్టబడింది. 4 కాళ్ళగా దాన్ని కట్ చేసి వాళ్ళు నిలబెట్టారు. మీరు కూర్చున్న కుర్చీ, మనం నుంచున్న ఈ ఫ్లోర్ కూడా 4 గోడల పైన కట్టబడి ఉంది. మరి మన పైన స్లాబ్ కూడా 4 వైపులా కట్టబడింది. కట్టబడకుండా ఏది ఈ భూమి మీద లేదు. మరి అట్లాంటిది నువ్వు వాక్యానికి కట్టబడకుండా నేను ఎలా పడితే గాలికి ఎగిరొచ్చిన చెత్త కాగితంలాగా, చిత్తు కాగితంలాగా, లేదా గాలిపటంలాగా నేను ఉంటాను, నేను ఫ్రీగా ఉంటాను, సత్యం నన్ను మీరు తెలుసుకుంటే స్వతంత్రులు అవుతారు అని వాక్యంలో రాసింది కదా, నేను స్వతంత్రుడిని అని అంటావేమో. ఒకవేళ దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు, స్వతంత్రుడివే, అయితే వాక్యము చేత కట్టబడాలనే విషయం మర్చిపోకు. వాక్యము చేత మనం కట్టబడాలనే విషయాన్ని మనం తప్పక మర్చిపోకూడదు. ఎందుకు అని అంటే, రూపాంతర అనుభవం అయిన తర్వాత కొన్ని సూచనల్ని వాక్యం ద్వారా దేవుడు మనతో ఇక్కడ మాట్లాడుతున్నాడు. దానికి సాదృశ్య రూపకంగానే మోషేని దేవుడు ఈ రూపాంతర కొండ యొక్క మరి అనుభవాల్లో మరి దేవుడు ప్రభు మళ్ళీ పిలిచి వారికి చూపిస్తున్నాడు. శిష్యులు అనుకుంటున్నారు ఏమంటే, దేవునితో ఉంటున్నాం, ఏసైతో ఉంటున్నాం, 5 రొట్టెలు 2 చేపలు హ్యాపీగా మనం తింటున్నాం, ఎప్పుడు ఆకలేస్తే అప్పుడు ఆహారం, ఎప్పుడు మనకి ఏం కావాలంటే అన్నీ అయిపోయింది, మా అంత మునగాళ్ళు అసలు ఇంకేమీ లేదు అని చెప్పి వాళ్ళు చాలా సంతోషంగాను హ్యాపీగాను ఉంటున్నారు. మరి ఏంటంటే ఇక మనం యాజకులను జయించేసాం, మనకు ప్రభువులు లేరు, అధికారులు లేదు, మనకు కట్టుబాట్లు లేవు. ఎవడెలా మాట్లాడతారో తెలియదు, నోటుకు వచ్చినట్టుగా వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళు ప్రభువుని ఎంతగా మరి పరీక్షించిన సందర్భాలు ఉన్నాయంటే, ఓ రోజు యేసయ్య లాజరు నిద్రించాడు అని అంటే దిదుమానబడిన తోమ అంటాడు. నిజంగా చాలా అది బాధ కలిగించే విషయం. మరి నిజంగా అప్పటికే మరి ఆ యొక్క యూదులు యేసుక్రీస్తు ప్రభు వారిని అప్పటికే రాళ్ళతో కొట్టి మరి చంపాలని ప్రయత్నం చేస్తున్న సందర్భంలో ప్రభు దాటుకుని అక్కడికి రావడం జరిగింది. అయితే విశ్వాసంతో ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, లాజరు నిద్రించాడు, మనం అతను లేపడానికి వెళ్ళాలంటే ఆయనతో పాటు మనం కూడా వెళ్దాం చచ్చిపోవడానికి అంటాడు తోమ. ఇట్లాగా చాలామంది వ్యతిరేకంగా
విపరీతంగా యేసుక్రీస్తు ప్రభు వారు 12 ఏళ్ల నుంచి రక్తస్రావ రోగం నుంచి స్వస్థ పొందిన ఆమెని గుర్తించడానికి నన్ను ఎవరో ముట్టారు, ప్రభావం నాలో నుంచి బయటకు వెళ్ళిపోయిందంటే, ఎంతమంది నీ మీద పడుతుందంటే ఎవరని చెప్తారు ప్రభా అని ఎగతాలి. ఇంకో ఆయన పేతురు గారు. మరి ఇలాగా రకరకాల ఎవరికి తోచినట్టుగా వాళ్ళు మాట్లాడేటువంటి ఆ యొక్క విధానం. మరి అంటే వాళ్ళ హృదయంలో ధర్మశాస్త్రం నుంచి బయటకు వచ్చాం, ఇక మేము స్వేచ్ఛ, ఇక యేసు ప్రభువుని మేము సమీపించాం, మనకి కట్టు లేదు బొట్టు లేదని అంటారు కదా, అలాగా మరి ఏమీ లేదు, కట్టు లేదు, కట్టడం లేదు, హ్యాపీ, ఇంకా స్వేచ్ఛ, ఇంకేంటనుకుంటే స్వతంత్రం, ఎలా పడితే అలాగా ఉండొచ్చు, ఎలా పడితే అలా కూర్చోవచ్చు. మరి ఇప్పుడు ఎవరు పాస్టర్ గారు చూసేది లేదు, ఇంకా ఏమీ లేదు కదా, ఎలా పడితే అలా కూర్చోవచ్చు, ఎలా పడితే అలా ఉండొచ్చు, ఎలా పడితే అలా మనము మాట్లాడుకోవచ్చు అనేటువంటి యొక్క మరి విషయం అక్కడ మనకి కనిపిస్తూ ఉంది. కాబట్టి దేవుని యొక్క సన్నిధానంలో మరి ఆ యొక్క పరిస్థితులు బట్టి మరి వాళ్ళకి క్రమం అనేది లేకుండా అయిపోయిన పరిస్థితులు ఉన్నాయి. మోషే అంటే అంతా స్ట్రిక్ట్, ఆయన అంతా కట్టుబాటుగా ఉంటుంది. మోషే ధర్మశాస్త్రం అంటే చాలా స్ట్రిక్ట్. యేసుక్రీస్తు ప్రభువారు అంటే ఏమీ లేదు, ఉత్తునే అన్నట్టుగా టైప్లో వాళ్ళు ఇంకా తీసిన పరిస్థితి అనమాట. ఒక రకంగా చెప్పాలంటే ప్రభు చెప్పాడనమాట, రూపాంతర అనుభవంలో దేవుని చెంతకు వచ్చాక కొన్ని కట్టుబాట్లు కూడా అవసరం. దాని కొరకే మోషే ధర్మశాస్త్రాన్ని కూడా ప్రభు ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. మోషే ధర్మశాస్త్రానికి సాదృశ్య రూపకంగా మరి దేవుడు ఇక్కడ మరి మోషేని ప్రభు పిలుచుకున్నాడు. మొట్టమొదట మరి మోషే అయిపోయిన తర్వాత ఏలియా, మరి మూడవదిగా ఏలియా అనేటువంటి అనుభవం. ఈ ఏలియా యొక్క మరి జీవితం గురించి మనం చూస్తే రోషము కలిగినటువంటి సేవకుడు, ఎంత రోషం కలిగినటువంటి సేవకుడు అంటే 6 లక్షల మంది ఒక దిక్కునుంటే అతను ఒక దిక్కుండి ఎన్నాళ్ళ వరకు 2 తలంపుల మధ్యన ఉంటారు. బయలు దేవుడైతే బయలుకు మొక్కండి, యెహోవా దేవుడైతే యెహోవాను మొక్కండి అని సవాల్ విసిరి ఇశ్రాయేలీయుల్ని మరి దేవుని తట్టు తిప్పినవాడు. మరి దేవుని సన్నిధానంలో మరి ఒక సవాల్తో కూడిన జీవితానికి, రోషంతో కూడిన జీవితానికి సాదృశ్యము మరి ఏలియా యొక్క జీవితం. మరి చాలామంది మరి కట్టుబాట్లకి కట్టబడిన తర్వాత, కట్టుబాట్లతో గుండా మరి నడిచిన తర్వాత, కట్టుబాట్ల గుండా నడుస్తున్నప్పుడు ప్రతిదానికి భయమే, కట్లు కట్టబడిన తర్వాత ప్రతిదానికి భయమే. ఏంటంటే ఒక మరి విధంగా చెప్పాలంటే ప్రతి చిన్న విషయం కూడా కలవరపడడం, ప్రతి చిన్న విషయం కూడా భయపడిపోవడం. ఒక సవాల్తో కూడిన జీవితం లేదు, ఒక రోషంతో కూడినటువంటి జీవితం లేదు. మరి దేవుని సన్నిధానంలో దేవుని కొరకు ఒక ఉన్నతమైనటువంటి కార్యాలు చేయటం కొరకు మరి నిలబడే ఒక అనుభవాలు లేవు. ఎంతసేపు జీవనోపాధి కొరకు ఆలోచన చేయడం, ఈ కొట్లాట కొరకు ఆలోచన చేయడమే తప్ప దేవుని సన్నిధానం, దేవుని పక్షంగా మరి రోషంగా నిలబడి వారి స్థితిగతులను కాపాడుకుంటాం, వారి స్థాయిని కాపాడుకుంటాం అనేది లేదు. ఎలాగా ఉంటున్నారంటే రాను మరి దేవుని బిడ్డలైనటువంటి వారు వారికంటే క్రింది స్థాయిలో ఉన్నటువంటి వారిని చూసుకుని మురిసిపోతున్నారు. మేము వాళ్ళకంటే బాగున్నాం కదా, వాళ్ళకంటే చాలా బెటర్ కదా, నేను ఆమెకంటే చాలా బెటర్ కదా, లేదా ఆయనకంటే చాలా బెటర్ కదా. ఇదేంటిది ఇది? వాస్తవంగా మా వదిన గారు ఒక ఆవిడ అంటది, వాళ్ళ అబ్బాయితో మంచి మార్కులు తెచ్చుకోవాలరా, ఏం మార్కులు రా అయ్యి అంటే, నాకంటే నా బెంచ్లో ఒక ఇద్దరికి చాలా తక్కువ వచ్చింది తెలుసా, వాళ్ళకంటే నేను చాలా ఎక్కువ అంటాడు. అంటే మరి ఎవరు దుర్మార్గుడా, అసలు ఎవరిని మాదిరి తీసుకోవాలరా, ఎవరిని మనం మోడల్ తీసుకోవాలి, ఎవరిని మనం మాదిరి తీసుకోవాలి? మనకంటే ఆత్మీయంగా అడుగులు వేస్తున్న వాళ్ళని మనం మాదిరి తీసుకోవాలి. వాళ్ళని చూసి మరి ఎక్కువ శక్తివంతంగా ముందుకు వెళ్ళటం కొరకు ప్రయత్నం చేయాలి. కానీ ఈడట కూడా ఆడికంటే తక్కువగా ఉన్నటువంటి వ్యక్తుల్ని చూస్తూ నేను పర్లేదు కదా అని సరిపెట్టుకుంటా ఉండే పరిస్థితి ఉంటే అది ఎదుగు బొదుగు లేనటువంటి అది జీవితానికి సాదృశ్యంగా ఉంటుంది. నిజంగా దేవుడు ఇక్కడ మోషే యొక్క ప్రస్తావన తీసుకొచ్చిన తర్వాత ఏలియా ప్రస్తావన తీసుకొస్తూ ఉన్నాడు.
ఏలియా అనేటువంటి ఈ యొక్క ప్రస్తావన మనకి ఈ రూపాంతర కొండలో రావడానికి గల కారణం ఏంటంటే ప్రత్యేకత. మన జీవితాల్లో ఎదిగే కొద్దీ నీ జీవితంలో ప్రత్యేకించబడడం నీకు రావాలి. ఎదిగే కొద్దీ నీ జీవితంలో ఖచ్చితత్వం అనేది కనబడాలి. ఎదిగే కొద్దీ సర్దుకునే స్వభావం. నాయకుడు ఎందుకు మరి ఆ జాగ్రత్తగా మెతకగా ఉండడం అని అంటే, క్రింది స్థాయి వ్యక్తులతో మేము మాట్లాడాల్సి ఉంటుంది, ఆత్మీయంగా పైన స్థాయి వ్యక్తులతో కూడా మాట్లాడాల్సి ఉంటుంది. అందరినీ కూడా మనము ఆత్మీయంగా నడిపించే ఉద్దేశంతో నాయకుడు అనేటువంటి వ్యక్తి కొంత సాత్వికంగా కనిపించవచ్చు. కానీ వెంబడిస్తున్న నీవు ఏ స్థాయి నిర్ణయించబడిందో ఆ స్థాయికి లోను ఉండడం అనేది నీకు మంచి పని. ఆ స్థాయికి తగినట్లుగా నువ్వు జీవించడం అనేది నీకు మంచి పని. ఎక్కడికి వచ్చి ఆగిపోయావో నువ్వు గుర్తుపట్టాలి. ఎక్కడి నుంచి ప్రారంభించావో అది నువ్వు గుర్తుపట్టాలి. గుర్తుపట్టి దాని ప్రకారంగా ముందుకు వెళ్ళటానికి దాని కొరకే ప్రయత్నం చేయాలి. ఎన్నాళ్ళైనా నువ్వు అక్కడే ఉండిపోతున్నావు అని అంటే ఏదో దిక్కుమాలను తృప్తి అన్నట్టుగా చెప్తూ ఉంటారు. ఒక దైవజనుడు అంటూ ఉంటాడు, చాలా చాలా సింపుల్గా తృప్తి పడిపోతారట. అక్కడ దాకా వచ్చి తృప్తి పడిపోతారట. ఒక దర్శనం చూస్తారు, ఒక విజన్ చూడగలరు. ఇంకంతవరకైనా అదే నా జీవితం, అంతవరకు నీకున్నటువంటి ఆ యొక్క వరమును మరి కేవలము నీ స్వార్థం కొరకే ఉపయోగించుకునేవడం కొరకు కాదు. దేవుని సన్నిధానంలో ఆయన మహిమ కొరకు వాడుకోవడానికి దేవుడు నిన్ను పిలిచాడు. ఆయన పాత్రగా మలుచుకోవడానికి దేవుడు పిలిచాడు. దేవుని సన్నిధానంలో రోషము కలిగి మరి పౌరుషముగా ప్రభు యొక్క సన్నిధానంలో నిలబడడానికి ఇష్టపడాలి. ఎవరైనా తప్పుడు మార్గంలో వెళ్తున్నారనుకోండి, గద్దించగలగాలి నీ ప్రార్థన ద్వారా. నువ్వు ప్రార్థన ద్వారా ఆ వ్యక్తిని గద్దిస్తే ఆ వ్యక్తి ఆగి నిలబడతాడు. ఎందుకు? ప్రార్థన నీలో ఉంది కదా. మరి నేను గద్దిస్తున్నప్పుడు మరి ప్రార్థన జీవితాన్ని బట్టి, భక్తి జీవితాన్ని బట్టి ఆ యొక్క వ్యక్తులు నా చిన్ననాటి నుంచి కూడా నా సహోదరులు కానీ సోదరులు కానీ ఎవరైనప్పటికీ కూడా ఆగడానికి ఒక ఛాన్స్ అనేది అక్కడ ఉంది. ఒకవేళ మరి ఆ యొక్క సందర్భంలో కలుగజేసుకున్నట్లయితే దేవుడు నాకు ప్రేరేపిస్తే మరి అయితే ఎందుకు ప్రార్థనా జీవితం ద్వారా, భక్తి జీవితం ద్వారాగానే వారి సాక్ష్యం తెలుసు కాబట్టి సాక్ష్య జీవితాన్ని బట్టి త్వరితంగా స్పందించడానికి త్వరితంగా మరి మారుమనసు పొందిన ఆ అనుభవాలను బట్టి మరి ఆ వ్యక్తులకి సందర్భాన్ని బట్టి నేను చెప్తేనే, లేదా ఆ యొక్క సాక్ష్యం తెలిసిన వ్యక్తులు చెప్తేనే వాళ్ళు మాట వింటారు. సాక్ష్యం లేకుండా ఒకవేళ మనం చెప్తే కనుక వారు మాట వినరు. అది నాకు చెందిన వారైనా కావచ్చు, అన్ని చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళైనా కావచ్చు. నీ ఆత్మీయత నీ ప్రార్థనా జీవితంలో ఖచ్చితంగా అందుకే ప్రత్యేకంగా కనబడాలి. మరి దానియేలు గారు అని చెప్పి గొప్ప దైవజనులు ప్రతి సాయంత్రము 6 గంటలకి పొదల చాటుకి వెళ్ళిపోయి ఆయన ప్రార్థన చేస్తూ ఉండేవాడు. ఆయన సాక్ష్యం విన్నగా నుంచి స్కూల్ రోజుల్లోనే 8th క్లాస్ 9th క్లాస్ చదువుతున్న రోజుల్లోనే దూరంగా వెళ్ళిపోయి రాత్రికాల సమయంలో ప్రార్థన చేస్తూ ఉండేవాడు. దేవుడు ఆ ఆసక్తిని, ఆ యొక్క విధానాన్ని మరి దేవుడు ప్రేమించి ఆ యొక్క ఈ సేవా పరిచర్ని, ఈ విలువైన పరిచర్ని దేవుడు ఆయన పని నిమిత్తం దేవుడు అప్పగించాడు. ఏది ఏమైనప్పటికీ కూడా దేవుడు ఒక భారం నీకు అప్పగించాలని నీకు ఆశ ఉంది, చేయాలని ఆశ ఉంది. దేవునితో సంబంధం ఎంత ఉంది, దేవునితో సహవాసం ఎట్లున్నది చూసుకోవాలి. నీ జీవితంలో దేవునితో సంబంధం ఉంటే రూపాంతరానుభవం కలుగుతుంది. రూపాంతరానుభవం కరెక్ట్గా నీలో పనిచేస్తున్నట్లయితే తదుపరి నీలో ఖచ్చితత్వం అనేటువంటి అనుభవంలోకి వస్తావు. ఖచ్చితత్వం అనేటువంటి అనుభవం మోసే యొక్క మరి జీవితానికి సాదృశ్యం. మరి తదుపరి మరి ఏలియా గురించి మాటలు మనకున్నాయి. అది రోషముని గురించి, మరి దేవుని కొరకు పట్టుదలతో నిలబడే అనుభవాల గురించి మరి ఏలియాని ఇది సూచిస్తూ ఉంది. అది చెప్పాలి అని అంటే ఈ పట్టుదలతో కూడినటువంటి విధానం. ఉదాహరణకి చిన్న విషయాలే, ఎక్కడ దాకా వద్దు, చిన్న విషయాలు. ఆరాధన ఉంది, మనం సమయానికి ప్రారంభించలేకపోతూ ఉన్నాం. ఈ విషయాల కొరకు సరి చేసుకోవాలి. సమయానికి లేని పరిస్థితులు కొంతమందికి ఉన్నాయి, వాటి కొరకు సరి చేసుకోవాలి. మరి ఇంకా దశమ భాగం సరిగా చెల్లించలేని పరిస్థితి ఉంది, దాని కొరకు సరి చేసుకోవాలి. ఇంకా దేవుని సన్నిధిలో సమయం గడపడం, ఊరికే కోపం మరి ఊరికనే మరి ఊరికనే మనకు వచ్చేటువంటి
చిన్న చిన్నవి వాటి ద్వారానే కదా చిన్న ఇసుపు, కోపం, ఆ యొక్క సనుగుడు, గొనుగుడు ఏదైతే ఉందో దాని గురించి ఇశ్రాయేలీలు కానాను చేరకుండా అయిపోయారు. సనుగుడు, గొనుగుడు అనేది ఎంత మరి భయం కలిగిస్తుందంటే నాకు అది వస్తున్నప్పుడు చాలా కలవరం కలుగుతూ ఉంటుంది. ఎందుకు అని అంటే దానివల్లనే కదా మరి ఇశ్రాయేలీలు కానాను దేశం చేరలేదు. మరి కోపమే కదా, వారి కోపం, వారు ఓర్చుకోలేని తత్వం, మరి చిన్న చిన్న వాటికి ఓర్చుకోలేనటువంటి ఈ తత్వం, దీనికే కదా వారు కానాను దేశం చేరలేంది. ఎంతో అది అయిపోయినప్పుడు ఎంతో కలవరం కలుగుతూ ఉంటుంది. అది వచ్చి వెళ్ళిపోయిన తర్వాత కానీ సంథింగ్ ఆ పరిస్థితి ఆ బలహీనతలు గుండా వెళ్తున్నప్పుడు కానీ మరి నిజంగా ఎంతో కలవరం కలుగుతుంది. ఎందుకు? ఆ చిన్న దాంట్లోనే పోగొట్టుకుంటాం. చిన్నదే సుమారు ఆ చిన్న కోపం, చిన్న మరి విసుగు, వీటిల్లోనే మన విలువైన ఆత్మీయతని, విలువైనటువంటి బహుమానాలని మనం కోల్పోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి రోషము కలిగి అలాంటి వాటి కొరకు ప్రార్థన చేయాలి. అట్లాంటి వాటి కొరకు ప్రార్థన చేయాలి. మరి ఊరికే ఆవేశపడే తత్వాలు, ఊరికే కోపపడే ఈ తత్వాలు, వీటి కొరకే మనం మరింత భయపడాలి. మనం భయపడాల్సిన విషయాలు ఏమున్నాయి? మన కోపమే మనకి శత్రువు, మన యొక్క విసుగు, మన యొక్క మరి విధానం. ఎన్ని పరిస్థితులు వచ్చినా ఈ వీటికి మనం చిక్కుపడకూడదని ప్రతిదినం వీటి నిమిత్తం ఎప్పుడు వస్తుంది, ఇవన్నీ ఎలాగా వీటి వరకు ఆలోచించడానికి వీలవుతుంది? ఒంటరిగా నువ్వు ప్రార్థన చేసినప్పుడు అసలు నీ ముఖం లేదా నీ అంతరంగంలో నీ మనసు నీ ముందే వేస్తాడు దేవుడు. ముందే వేసినప్పుడు నీకు ఆ విషయాలు అర్థమవుతాయి. నేను ఒంటరిగా ప్రార్థన చేసినప్పుడు నా మనసులో జరిగిన ఆ యొక్క కలత నా ముందు దేవుడు పెడతాడు. మరి అట్లాగా ఆ యొక్క పరిస్థితులు పెడతాడు. ఓహో ఇలా జరిగిందా అనేటువంటి విషయం అర్థమవుతుంది. కాబట్టి మన జీవితాల్లో ఈ అనుభవాలు. ఇంకోటి ఏంటంటే ఒంటరి ప్రార్థనలో కేవలం నీ గోడు చెప్పుకోవడమే కాదు, సమయం సైలెంట్గా కూడా గడపడానికి కూడా ఇష్టపడాలి. ఎక్కువగా సైలెంట్గా కూడా గడపడానికి కూడా ఇష్టపడాలి. సైలెంట్గా గడిపితే నిద్ర వచ్చేద్దండి మాకు అంటామేమో. నిద్ర రావడం కాదు, నిద్ర 1-2 సార్లు నిద్ర వచ్చినా సైలెంట్గా ప్రభువుని సమీపించటం, మరి సన్నిధిలో సమీపించడం కూడా కొన్ని నిమిషాలు ప్రార్థన చేయడం. ప్రభువా నీ ఆత్మచేత నింపు, నీ శక్తి చేత నింపు అని ఎక్కువగా దాని కొరకే ప్రార్థన చేయాలి. ఎక్కువగా నీతో సహవాసం నేను నా యొక్క ప్రార్థనాంశాలు ఏంటంటే నీతో స్నేహం దయచేయి ప్రభువా అనే మాట ఒకటి, నీ ఆత్మచేత నింపు ప్రభువా అనేటువంటి మాట. ఈ 2 అంశాలు ఎక్కువగా ప్రార్థన చేస్తాను నేను. ఎక్కువగా నా ప్రార్థనాంశాలు నీ ఆత్మచేత నింపునైనా, నీతో స్నేహం దయచేయి ప్రభువా. ఈ 2 విషయాల కొరకు ఎక్కువగా మరి ప్రార్థన చేస్తాం. ఈ 2 విషయాల్లో చాలా సందర్భాలు మనకు తెలిసిపోతాయి. ఇంకే ప్రార్థనాంశాలు కూడా, ప్రార్థనాంశాలకు చేసే సమయం 15 నిమిషాలే, 20 నిమిషాలు ఉంటుంది అంతే. ఎక్కువగా దేవుణ్ణి సమీపించే విషయం, నీతో స్నేహం కొరకు, ఆయనతో స్నేహం కొరకు, సహవాసం కొరకు అడిగే ఆ యొక్క సందర్భాలే చాలా ఎక్కువ. ఎందుకు? ఈ మంటి దేహంతో ఆ మహిమగల దేవుణ్ణి సమీపించడం, ట్యూన్ చేయటం, ఇది మరి చాలా మరి ఉన్నతమైనటువంటి పని. ఒక రకంగా చెప్పాలనంటే ఇది మనకి ఇచ్చిన గొప్ప భాగ్యం. కాబట్టి ఆ గొప్ప భాగ్యాన్ని మనము ఎక్కువగా స్నేహంలో, సహవాసంలో, ఆయన నుంచి వినటంలో మనము గడపడం ద్వారాగా దేవుడు ఆశ్చర్యకరంగా అనేక అనుభవాలు దేవుడు నేర్పుతాడు. నిజంగా ఈ అనుభవాలు అయిపోయిన తర్వాత ఒక మేఘము ఆ యొక్క మరి ప్రతి ఒక్కరిని అక్కడున్న వారిని కమ్ముకుందట. హల్లెలూయా, హల్లెలూయా. మేఘము ఆ యొక్క అనుభవంలోకి మరి కమ్ముకున్నప్పుడు ఒక స్వరము ఆ మేఘంలోంచి వినబడిందట. ఆయన కుమారుని మాట, ఈయన నా కుమారుడు, ఈయన మాట వినమని ఒక స్వరము ఆ మేఘంలో నుంచి రావడం వాళ్ళు గమనించారు. దేవుని సన్నిధానంలో స్పష్టంగా అది ఒక గొప్ప మేఘం అనగా ఆయనతో మరి ఆయన మహిమ చేత కప్పబడే అనుభవము, ఆయన చిత్తము స్పష్టముగా అర్థం మరి స్పష్టముగా తెలుసుకునేటువంటి అనుభవాలు ఇక్కడ మనం చూస్తున్నాం. రూపాంతర అనుభవంలో ఇన్ని విషయాలు మరి దాగి ఉన్నాయి. మరి చాలా సందర్భాల్లో నాకు ప్రభువా నా ఎడలి చిత్తం తెలియపరచునాయన, నీ ఉద్దేశాలు నా ఎడలు తెలియపరచునాయన అని అంటాను. కానీ నిజంగా ఇన్ని మెట్లు దాటి రాకుండా ఆయన స్వరూపంలోకి మార్చబడటం లేదా ఆయన చిత్తంలోకి రావడం, ఆయన చిత్తంలోకి రావడం అనేది అదంతా మరి త్వరితంగా జరిగేటువంటి కార్యం కాదు. మరి చాలామంది నా చిత్తానుసారంగా నన్ను మార్చు ప్రభువా, నీ చిత్తానుసారంగా
మరి నన్ను నడిపించిన ఆయన అని ప్రార్థన చేస్తారు. ఆయన చిత్తం నీకు ఎలా వెల్లడవుతుంది? నీలో సరైన రూపాంతర అనుభవం లేదు, నీలో కట్టుబడే అనుభవం లేదు, నీలో మరి వ్యక్తిగత ప్రార్థనా జీవితం, మొట్టమొదట వ్యక్తిగత ప్రార్థనా జీవితం లేదు. మరి ఆ ప్రార్థనా జీవితం ద్వారా కలిగే రూపాంతర అనుభవం లేదు. ఆ రూపాంతరము అనుభవం వెంబడి కట్టబడే అనుభవాలు లేవు. మరి దేవుని సన్నిధానంలో మరి పట్టుదలగా నిలబడే అనుభవాలు లేవు. మరి దేవుని సన్నిధానం ఇలాంటి అనుభవాలు లేకుండా ఏ రీతిగా దేవుని యొక్క చిత్తం కూడా తెలియడం వల్ల నీకు ప్రయోజనం ఏంటి? తెలియడం వల్ల దానివల్ల ఉపయోగం ఏంటి? దానివల్ల ఉపయోగం ఏమీ లేదు. అందుకే దేవుడు త్వరితంగా ఎవరితోనూ మాట్లాడడానికి త్వరితంగా ఎవరికి కూడా ఆయన చిత్తాన్ని దేవుడు ఆయన చిత్తంలోనికి త్వరగా తీసుకోడు. సేవా పరిచర్య పరంగా కావచ్చు, పిలుపు విషయంలో కావచ్చు, ఆయన పాత్రగా వాడుకునే విషయంలో కావచ్చు, త్వరితంగా. అందుకే కొంతమందికి దేవుడు త్వరితంగా, కొంతమందికి అద్భుతాలు జరుగుతాయి, త్వరితంగా కొన్ని కార్యాలు జరుగుతాయి. కానీ కొంతమందికి త్వరితంగా కాక ఆలస్యం అవుతూ ఉంటుంది. గల కారణం ఏంటంటే ఆయన స్వారూప్యము దేవుడు కోరుతాడు, ఆయన చేత కట్టబడడం దేవుడు కోరుకుంటాడు, మరి రోషంగా నిలబడే అనుభవాలు దేవుడు కోరుకుంటాడు. ఆయన మరి అలాంటి అనుభవాలు గుండా ఎవరైతే నిజముగా మరి నడవగలుగుతారో వారికి దేవుడు తన చిత్తాన్ని వెల్లడిపరుస్తాడు. కాబట్టి ఈరోజు ఈ వాక్యం వింటున్న నీవు ఈ రూపాంతరపు కొండ అనుభవం గుండా వస్తున్నావు. ఈ రూపాంతరపు కొండ అనేటువంటి అనుభవాన్ని మరి చూస్తున్నావు. మరి యేసయ్య ఈ మాటలు చెప్పక మునుపు, ఇది జరగక మునుపు కొన్ని దినాలకు ముందు చెప్పాడట, మీలో మరి దేవుని రాజ్యాన్ని చూడకుండా మనల్ని చూడరని చెప్పి ప్రభు చెప్పిన తర్వాత కొన్ని దినాలకి ఈ యొక్క కార్యాలు చూస్తూ ఉన్నాం. అంటే దేవుడు ఆయన ప్రణాళిక అయితే మరి నిజంగా మన పక్షంగా మనం నశించిపోవుట ఆయన ఉద్దేశం కాదు, మనము రక్షించబడడం ఆయన యొక్క ఉద్దేశం. ఆయన తలంపు మనం చూస్తే మనం నశించిపోవడం ఆయన ఉద్దేశం కాదు. కాబట్టే ఆయన ఆయా దైవజనుల ద్వారా ఆయా వాక్య సందేశాల ద్వారా మరి దేవుడు ఆశ్చర్యకరమైనటువంటి మరి సత్యాలని వీడు బోధిస్తున్నప్పుడు నిర్లక్ష్యంగా అవి వింటూ ఏదో చేస్తూ అలా వినటం కాదు. ఆశగా నువ్వు ఒకవేళ దేవుణ్ణి సమీపించగలిగితే, ఆసక్తిగా ప్రభువుని వెంబడించగలిగితే దేవుడు ఆయన సన్నిధానంలో నీ కొరకు అద్భుతాలు జరిగిస్తాడు, ఆశ్చర్యకార్యాలు జరిగిస్తాడు. ఈ ఉదయకాల సమయంలో దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన కొరకు నమ్మకమైన సాక్షిగా జీవించినట్లుగా ఆయనతో హృదయ సంబంధం దేవుడు కోరుకుంటున్నాడు. హృదయ సంబంధం. మరి ఆ యొక్క సీనాయి కొండపైకి ప్రభువు మాట్లాడడానికి దిగి వచ్చాడట. హల్లెలూయా. మరి కేవలం అక్కడికి ప్రభు దిగొచ్చిన ఉద్దేశం ఏంటంటే మాట్లాడటానికి. రూపాంతర కొండపైకి యేసయ్య పైకి ఎక్కి వెళ్ళిందే ఉద్దేశం ఏంటంటే దేవునితో సహవాసం చేయడానికి. క్రైస్తవ జీవితం సారాంశం ఏంటో తెలుసా? దేవుడు మనుషులతో సంబంధం కలుపుకునుట, మనుషులు దేవునితో సహవాసం చేయుట కలిపితే క్రైస్తవ జీవితం యొక్క అంటే మరి ఒక వ్యక్తి భక్తి జీవితం అంటే దేవుని యొక్క సన్నిధానం, దేవుని మార్గాల్లో భక్తి జీవితమునకు ఒక ఉన్నతమైనటువంటి ఉద్దేశం. మానవుడు దేవుడు మానవుడికి మధ్య సంబంధం ఐక్యపరచబడాలి, స్థిరపరచబడడం ద్వారా రూపాంతర అనుభవం కలుగుతుంది. స్థిరపరచబడడం ద్వారా కట్టబడే అనుభవం ఉంటుంది. స్థిరపరచబడడం ద్వారా ప్రత్యేకించబడి లోకములకు సాక్షార్థమే జీవించే అనుభవం ఉంటుంది. కాబట్టి అట్లాంటి అనుభవాల కొరకు దేవుడు చూస్తున్నాడు. నీ దగ్గర నుంచి, నా దగ్గర నుంచి అట్లాంటి అనుభవాలు కావాలని ప్రభు వెతుకుతూ ఉన్నాడు. ఏలియా తన జీవితంలో మరి తను ప్రత్యేకించబడి ఆశ్చర్యకరమైన రీతిగా సాక్షార్థమే నిలబడ్డాడు. 6 లక్షల మంది మనుషుల సహకారం లేదు ఆయనకి. నేను ఒక్కడనే ఉన్నాను ప్రభు అన్నాడు. కానీ తన లోన్లీనెస్, తనకు ఎంత ఒంటరితనం ఉన్నా దేవుడు తోడుగా ఉన్నాడని ఒప్పుకొని మరి ఏ పరిస్థితి కూడా దేవుడు నడిపించినా దానికి అంగీకరించాడు. మరి నిజంగా కాకి తీసుకొచ్చిన ఆహారం సునాయ సంగమం అని చెప్తాం, కానీ ఇశ్రాయేలీలు కాకుల్ని ఇష్టపడరు. మామూలుగా వారు అపవిత్ర జంతువుగా భావిస్తారు.
నిజంగా కష్టపడ్డాడు. ఆ యొక్క కాకి తెచ్చినప్పుడు కూడా అది తినడానికి ఇష్టం కాకపోయినా ఒప్పుకున్నాడు. ఆ కరువు పరిస్థితిలో దేవుడిచ్చిన ఆహారం అది ఏదైనా అంగీకరించాడు. దానికి ఒకే టైప్ ఆఫ్ రొట్టె 3.5 సంవత్సరాల్లో చాలా కాలం. మనకైతే ఒక పూటకొక కర్రీ కావాలి, పూటకొక మరి ఒక విధానం ఉండాలి. కానీ ఒక్క రొట్టె మాత్రమే మరి వారికి ఒకే టైప్ ఆహారం. ఒప్పుకున్నాడు ఆ మాటలకి. ఆ యొక్క పరిస్థితుల్లో వాటన్నింటికీ కూడా సహించుకున్నాడు. తన జీవితంలో తన పడిన శ్రమ, తన పడిన కష్టం అంగీకరించాడు అన్ని విషయాల కొరకు కూడా. మరి అంతగా శ్రమ పడితే తన జీవితంలో జరిగిన అద్భుతం ఏంటంటే ఆశ్చర్యకరంగా దేవుడు అతన్ని మరణం లేకుండగా దేవుడు అతన్ని కొనిపోయినట్లుగా వాక్యం చూస్తూ ఉంది. హల్లెలూయా. మరణం లేకుండగా మన జీవితాల్లో కూడా దేవుడు మనల్ని మరి శ్రమకు, ఇబ్బందికి అప్పగించడు. మరణం లేకుండా కూడా కొనిపోయిన సందర్భాలు ఉన్నాయి. కొంతమందిని దేవుడు తలుచుకుంటే ఒక్క మరి ఇబ్బంది కలగకుండా కూడా మనల్ని ప్రభు సన్నిధికి చేర్చుకోగలడు. అగ్నిగుండంలో షడ్రకు మెషకులు వేస్తే వారు కాలిపోకుండా బయటకు వచ్చారు. సింహాల బోన్లో మరి దానియేలు వేస్తే ఏ విధమైన అపాయం లేకుండా మరి బయటకు వచ్చిన సందర్భాలు ఉన్నాయి. అంటే ప్రభు కొరకు నిలబడిన వ్యక్తులు సాక్షులు, వాళ్ళు సజీవ సాక్ష్యాలవి, చరిత్రలో నిలిచిపోయిన విషయాలు అవి. మరి చిన్న విషయం కాదు, చిన్న సందర్భం కాదు. సాక్షిగా నిలబడితే కట్టుబాటు తర్వాత కట్టబడడానికి అంగీకరించబడిన తర్వాత ఏమైంది? సాక్షిగా నిలబడడానికి వీలైంది. నువ్వు కట్టబడడానికి ఇష్టపడాలి. అందుకే వాక్యం ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. రూపాంతర అనుభవం తర్వాత మోషే కట్టుటలకు సాదృశ్యం దేవుని ధర్మశాస్త్రానికి మోషే ద్వారా ధర్మశాస్త్రం ఇవ్వబడింది. కాబట్టి ధర్మమునకు కట్టబడడానికి, కనుక వాక్యానికి కట్టబడటానికి నువ్వు ఇష్టపడినప్పుడు దేవుడు నిన్ను సాక్షిగా వాడుకున్నాడు. సాక్ష్యం అంటే అగ్ని రథాల్లో, అగ్ని గుర్రాల్లో మరి ఏలియాని దేవుడు మరణం లేకుండా తీసుకెళ్ళిపోయాడు. హల్లెలూయా. తనకు శ్రమ అట్లాగే ఉంది, మహిమ కూడా అట్లా. ఒక క్షణం ఉదయం అంతా ఆ యొక్క డప్పులతోటి వాళ్ళు డ్యాన్సులు వేస్తూ మరి వారి యొక్క దేవత ఎదుట మరి భయంకరమైన రీతిగా వాళ్ళు నాట్యమాడుతూ మరి బయట అగ్ని దిగి రావాలి అని వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉంటే రోజంతా జరగలేని కార్యం సూర్యాస్తమయ సమయంలో చిన్న ప్రార్థనతో మరి ఏలియా ప్రార్థించగా ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చిన సందర్భం చూసినప్పుడు మనకు తెలిసే ఒక విషయం ఏంటంటే దేవుని సన్నిధానంలో శ్రమ తర్వాత ఆశీర్వాదం అట్లా ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. నీ కొరకు దేవుడు ఆకాశం తెరుస్తాడు, నీ కొరకు వర్షాన్ని కురిపించగలడు, నీ కొరకు అగ్నిని కూడా దేవుడు పంపించగలడు. ఏ సహాయమైనా, ఎట్లాంటి సహకారమైనా దేవుడు. నీకు భయం అంటే, ఏలియాకి మరణం అంటే భయం వేసింది. పిచ్చోడా, నువ్వు మరణం కోసం భయపడుతున్నావా? మరణమే ఉండదు అసలు. నువ్వు జీవించిన జీవితానికి మరణమే లేదు. యెజబెల్ అంటది, రేపు ఈ వేళకి ఆ బయలు ప్రవర్తలకి పట్టిన గతి నీకు పడుతుంది. వాళ్ళందరూ నువ్వు చంపించావు, 950 మందిని నీవు హతమార్చేలా చేసావు. రేపు ఈ వేళకి నువ్వు చనిపోతావు అని అంటే మరణ వేదనకు పారిపోతూ ఉంటాడు. మరి అలాంటి మరి వ్యక్తికి ప్రభు ప్రత్యక్షమే, నీకు మరణమే లేదు, నేను మరణం లేకుండా నేను తీసుకెళ్తున్నానని చెప్పాడు. హల్లెలూయా. దేవుడు ఎవ్వరికి అచ్చి ఉండడు, ఎవ్వరికి కూడా ఆయన అచ్చి ఉండడు. ఇప్పుడు దేవుడు ఇంత కష్టాలు పడ్డాను కూడా ప్రభా, ఇన్ని కష్టాలు పడ్డాను, ఇన్ని ఇబ్బందులు పడ్డాను, నాకేం దొరికింది ప్రభా, ఈ కొండలంట, ఈ కోనలంట అని ఏలియా మరి తన విచారపడుతుంటే మరణం లేకుండానే తన దేవుడు తీసుకెళ్ళిపోయాడు. హల్లెలూయా. ఎవరికి దేవుడు అచ్చి ఉండడు. కాబట్టి దేవుని సన్నిధానంలో ఎవరికైనా అప్పు ఉండడు. నువ్వు ఎంతైతే ప్రభు సన్నిధానంలో ప్రయాసపడతావో, నీవెంతైతే ప్రయాసపడతావో, ఇప్పుడు పంట వేస్తే రైతుకి పంట తిరిగి వస్తుందో లేదో నేను చెప్పలేను, కానీ దేవుని సన్నిధానంలో విత్తిన ఏ విత్తనానికైనా ఖచ్చితంగా మంచి ప్రతిఫలం తప్పకుండా ఉంటుంది. అది ప్రభులో ఒక్కటే ఉంటుంది, లోకంలో అలా ఉండదు. ప్రభులో జీవించిన వారి జీవితంలో నాకు దేవుడు నేను చేసిన దానికి అంతటికి నా యవ్వన ప్రాయంలో ప్రయాసపడిన ప్రతి ప్రయాసకి రెట్టింపు ప్రతిఫలం ఇచ్చాడు. సేవలోకి వచ్చిన తర్వాత 8వ సంవత్సరం కొన్ని వేల రూపాయలు, కొన్ని లక్షల రూపాయలు దేవుడు నాకు మా తల్లిదండ్రుల యొక్క సహకారం లేకుండా దేవుడు దయచేశాడు.
పెద్ద పనుల్లో దేవుడు నన్ను వాడుకున్నాడు. ఆశ్చర్యకరంగా ఇంకా ఎక్కువే ఆయన నా కొరకు సిద్ధం చేశాడు. హల్లెలూయా. ఇంకా ఎక్కువే సహాయం చేస్తాడు, ఇంకా ఎక్కువే చేస్తాడు. ప్రభు కోసం విడిచిపెట్టుకున్నాయి అవి ఏవైనా దేవుడు రెండంతలు దయచేసే దేవుడు. హల్లెలూయా. ప్రభు తట్టు చూద్దాం. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఆయన తట్టు తిరుగుదాం. దేవుని సన్నిధిలో ఖచ్చితమైన మార్గాల కొరకు, ఖచ్చితంగా నిలబడడం కొరకు మనం సిద్ధపరచుకుందాం. దేవుడికి మనం సబ్మిట్ చేసుకుందాం, మనం సరెండర్ చేసుకుందాం. ఎంతసేపు ఎప్పటికీ మారుతావు నీ జీవితంలో, నా ఇష్టం అనేటువంటి నీ యొక్క ఆయుధంతో ఎప్పుడు ఇంకా ఎంతకాలం దేవుని యొక్క హృదయాన్ని బాధ పెడతావు? ముద్దాయిని పట్టుకునేటప్పుడు హ్యాండ్స్ అప్ అంటారు. హ్యాండ్స్ అప్ అంటే గన్ పైన మరి చేతులు పైకెత్తమని. ఇంకా నీవు ఆ యొక్క మరి విధానం సమర్పణ చేసుకున్నప్పటికి కూడా ఒక అతనికి బాప్తీసం ఇద్దామని ఒక పాస్టర్ గారు వెళ్ళాడట. వెళ్తే వాడు అన్నాడట, బాప్తీసం ఇస్తున్నప్పుడు ఓ చెయ్యి పైకి ఎడుతున్నాడట. ఓ చెయ్యి పైకి ఎడుతుంటే ఏంట్రా ఈ చెయ్యి కూడా లోపలికి ఎట్టాడు పాస్టర్ గారు. అంటే కాదండి, ఈ చేతితో చిన్న పని ఉంది అన్నాడు. ఏంట్రా పని అని అంటే, ఏం లేదు, ఒకడు నాకు ద్రోహం చేశాడు, ఆయన ఈ చేతితో నరికేయాలి, ఈ చేతికి కనుక బాప్తీసం ఇచ్చాం అనుకో మళ్ళీ వెనక తీయడానికి ఉండదు కదా అన్నాడట. నోర్మీ అన్నాడట పాస్టర్ గారు. మరి అలాగా ఏంటంటే మరి నిజంగా మరి ఒక ప్రత్యేకమైనటువంటి మరి విధానం. కొంతమంది ఇట్లాంటి పనులు చేస్తూ ఉంటారు, కొన్ని ఉంచేసుకుంటారు వాళ్ళకు మనసులో. మనకు చెందిన వారందరినీ క్షమించాలి, మనకు చెందిన వారందరినీ కూడా దీవించాలి, శత్రువుల కొరకు ప్రార్థన చేయాలి. నిజంగా వారి యొక్క క్షేమం కొరకు ప్రార్థన చేస్తే దేవుడు మనల్ని దీవిస్తాడు, మన స్థితిగతులన్నీ మారుస్తాడు. వాళ్ళు దీవించబడుతున్నప్పుడు మనం దీవించబడుతున్నప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది. వాళ్ళ దీవెన కొరకు మనం ప్రార్థన చేస్తే మనకు ఎవరైతే ఆటంకంగా ఉన్నారో వారి కొరకు వాళ్ళు దీవించబడాలని ప్రార్థన చేయండి, వాళ్ళు ఆశీర్వదింపబడాలని ప్రార్థన చేయండి. వారికి దీవించిన దేవుడు వారి దీవెనలు విస్తరించి మిమ్మల్ని కూడా దీవిస్తాడు. కాబట్టి వాళ్ళకి అది అర్థమవుతుంది దేవుడు చేసే కార్యాలు ఏంటో. కాబట్టి అట్లాంటి అనుభవాలు గుండా నడుద్దాం, ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. రూపాంతరపు కొండ అనుభవంలో, రూపాంతరపు కొండ, యేసయ్య రూపాంతరపు కొండ యొక్క మరి ఆ యొక్క అనుభవాల్లో నేర్చుకునేటువంటి విషయాలు ఈరోజు మనం ధ్యానం చేస్తాం. దేవుని సన్నిధానంలో ఈ యొక్క మాటలు తలుస్తూ ప్రార్థనలో ఏకీవించండి. పరిశుద్ధుడా, పరిపూర్ణుడా, నీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అనేకులు వారు యాత్ర చేస్తూ ఉన్నారు, కానీ ప్రభా యాత్రకు ఏ విధమైనటువంటి అర్థము లేనిటువంటి పరిస్థితులుగా ఉంటుండగా ఈరోజు మేము ప్రయాణిస్తున్న ఈ మార్గంలో ప్రభా మాకు ఈరోజు మంచినీళ్ళలో నేర్పించిన ఈ పాఠము రూపాంతరపు కొండ అనుభవం. తండ్రి, ఈ రూపాంతరపు కొండను ప్రభు ఎక్కించి నీ శిష్యులకు ప్రభా నేర్పించిన పాఠముల ద్వారా ఈరోజు సంఘంతో కొన్ని విషయాలను మాట్లాడడానికి స్తోత్రాలు. రూపాంతర అనుభవంలో నీ స్వారూప్యంగా మార్చబడ్డం, ఏకాంత ప్రార్థనలో నీ స్వారూప్యంగా మార్చబడ్డం, నీ స్వారూప్యంగా మార్చబడిన తర్వాత నీ వాక్యం చేత కట్టబడ్డం, నీ వాక్యం చేత కట్టబడిన తర్వాత ప్రభు మా జీవితాల్లో సాక్ష్య జీవితం రోషం కలిగినటువంటి జీవితం జీవిస్తూ సాక్ష్య జీవితాన్ని కలిగి ఉండడం ప్రభు అనే అనుభవాలని ప్రభు నువ్వు నేర్పిస్తున్నావు. నీకు స్తోత్రాలు. ఏకాంత ప్రార్థన ప్రభు అనుసరించి ప్రభు తండ్రి శ్రేష్టమైన నీలో స్వారూప్యంగా మార్చబడ్డం, ప్రభు నీలో కట్టబడ్డం, ప్రభు తండ్రి నీ సాక్షిగా జీవించడం అనేటువంటి అనుభవాలు ఈ రూపాంతరపు కొండ అనుభవంలో నువ్వు నేర్పిస్తుండగా తద్వారా నీ చిత్తాన్ని తండ్రి నేను ప్రభా మేము నీ చిత్తంలోనికి రావడానికి అన్నట్టుగా ప్రభా నేను అనేక విషయాలు ప్రభా నువ్వు నేర్పిస్తున్నావు. నీకు స్తోత్రాలు. వెత్తబడిన ఈ సందేశం ద్వారాగా అనేక వ్యక్తుల జీవితాల్లో ఆశీర్వాదము దీవెన దయచేయమని ప్రార్థిస్తున్నాం. తండ్రి నీకే స్తోత్రం. ప్రభా మా జీవితాల్లో ప్రభా తండ్రి ఈ రూపాంతరపు కొండ ద్వారా నీలా మార్చబడ్డం, నీలో కట్టబడడం, నీ సాక్షార్థమై ప్రభా రోషము కలిగి జీవించటం ప్రభా, తద్వారా నీ చిత్తాన్ని ప్రభా నీ చిత్తంలో అడుగు పెట్టడం అనేటువంటి ఈ అనుభవాలు గుండా తండ్రి నేను ప్రభా
అనేక సత్యములు ప్రభా తండ్రి నేర్చుకుని ఉండగా ప్రతి ఒక్కరి జీవితాల్లో మేలు, ఆశీర్వాదము, దీవెన దయచేసి వెతబడిన ఈ వాక్యం ద్వారా ఒక్కొక్కరిని ఫలింపజేసి ప్రభా నీ వాక్యానుసారమైన ఉద్యోగం ప్రభా ప్రతి ఒక్కరు హృదయాల్లో రగిలింపజేసి నీ కొరకు నమ్మకమైనటువంటి సాక్షులుగా అంచె వరకు నిలబడడానికి కృప దయచేయమని సమృద్ధి ఆశీర్వాదం దీవెన దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఈ ప్రార్థనలో ఎవరైతే ఏకీవిస్తున్నారో, లైవ్లో చూస్తున్నవారు, యూట్యూబ్లో ప్రభావ చూస్తున్నటువంటి వారు, అట్లాగే ప్రభావ ఇక్కడ వాక్యంలో ఏకీవిస్తున్న వారి జీవితాల్లో కూడా నీ అభిషేకం, నీ ఆశీర్వాదం, నీ దీవెన దయచేయండి. వాళ్ళ సంపూర్ణమైనటువంటి మారు మనసు అనుభవం చేత నింపి అద్భుతాలు, ఆశ్చర్యమైనటువంటి కార్యాలు, గొప్ప కార్యాలు జరిగించమని, సమృద్ధి దీవెన చేత నింపమని, ఆత్మ అభిషేకం నింపమని ప్రార్థిస్తున్నాం. స్వస్థతను, విడుదలను దయచేయండి. ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో ఇప్పుడే సంపూర్ణ స్వస్థత కలుగును గాక, విడుదల కలుగును గాక, ఆరోగ్యమును, బలమును, శక్తిని దయచేయండి తండ్రి. సమృద్ధి దీవెన చేత నింపండి. అసమాధాన పరిస్థితుల చేత బాధపడుతున్న వారికి విడుదల దయచేయండి తండ్రి. ఎవరైతే ప్రభుత్వాన్ని వారి ఉద్యోగాల్లో, వారి వ్యాపారాల్లో, చేతి పనులన్నింటిలో కూడా దీవెన ఆశీర్వాదాలు దయచేసి ఆత్మ అభిషేకం ముద్రించమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మక సావాసం మనకు సకల పరిశుద్ధకాలం తోడుగా ఉండను గాక. ఆమేన్.